పచ్చని ప్రకృతి నడుమ పురాతన ఆలయం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు. పవిత్ర రోజుల్లో భక్తుల రద్దీ అంతా బాగానే ఉన్నా ఈ ఆలయంలో భక్తులకు సరిపడా కనీస సౌకర్యాలుండవు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి దేవాలయం పరిస్థితి ఇప్పుడు చూద్దాం. నిత్యం భక్తులతో కిటకిటలాడే పురాతన ఆలయం. అరకొర సౌకర్యాలు, ఆలయ భూముల కబ్జాలు. ఆలయానికి సమీపంలో మాంసం, మద్యం అమ్మకాలు. సమస్యల వలయంలో కోనసీమ తిరుమల. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాలాజీ స్వామి దేవాలయం కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచింది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పచ్చని ప్రకృతి, అచ్చమైన పల్లెటూరి వాతావరణం నడుమ విలసిల్లే ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిత్యాన్నదానాన్ని ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది. ఈ ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. పవిత్ర దినాల్లో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఎంతో మహిమాన్వితమైన పురాతన ఆలయంగా కోనసీమ తిరుమలకు పేరుంది. అలాంటి పుణ్యక్షేత్రం నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. కోనసీమ తిరుమలకు స్థానిక భక్తులే కాకుండా నిత్యం పలు జిల్లాలు, రాష్ట్రాల నుంచి స్వామిని దర్శించుకోవటానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. శని ఆదివారాల్లో, కార్తీక మాసం, సంక్రాంతి, ముక్కోటి ఏకాదశి లాంటి పవిత్రమైన రోజుల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో దేవస్థాన ప్రాంగణంలో సరైన సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలో వారాంతపు సంత నిర్వహించడంతో ఒకవైపు చేపల మార్కెట్, మరోవైపు మాంసపు దుకాణాలు విస్మయానికి గురిచేస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్కింగ్ స్థలం లేక కార్లు, బైక్లు పార్కింగ్ చేయటానికి భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని స్థానికులంటున్నారు. విశిష్ట వైనతేయ నదీ తీరంలో పుణ్యస్నానాలకు భక్తులు ఎక్కువగా ఉన్న సమయంలో 2 బాత్రూంలు ఉండడంతో మహిళా భక్తులు స్నానం చేసి బట్టలు మార్చుకోవటానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పండగలు, పవిత్ర రోజుల సమయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉన్నప్పుడు క్యూలైన్లు లేక ఎండలో నిలబడి దర్శనాలకు అవస్థలు పడుతున్నామని భక్తులు తెలుపుతున్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నిత్యాన్నదానాన్ని ప్రవేశపెట్టిన దేవాలయంగా అప్పనపల్లి దేవస్థానానికి పేరుంది. అలాంటి దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాదాన్ని తయారు చేసే ఎప్పుడో పూర్వం నిర్మించిన వంటశాల చాలా చిన్నదిగా ఉండడంతో ప్రస్తుతం భక్తుల తాకిడికి సరిపోవటం లేదని ఆలయ సిబ్బంది తెలుపుతున్నారు. భోజనశాల సైతం సరిపోక భోజనానికి భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ భక్తుల దర్శనాలకు సమయం ఎక్కువ పడుతుండటంతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ప్యూరిఫైడ్ వాటర్ లేకపోవడంతో భక్తుల దాహార్తి తీరటం లేదు. అలాగే ఆలయానికి కనీస రవాణా సౌకర్యాలు లేవని, ఒకే ఒక ఆర్టీసీ బస్ అప్పనపల్లి నుంచి పాలకొల్లు వరకు తిప్పటం కరెక్ట్ కాదని భక్తులంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది ఏంటంటే అని అడుగుతున్నారు. గత 2015లో ఎలాగైతే చేశారో అలాగే ఉందో తప్ప మరి మధ్యలో ప్రభుత్వం మారింది. ఇంత అభివృద్ధి కూడా ఇక్కడ ఎవరూ చూడలేదు. అలాగే మాకు ప్రధానంగా ముందు అక్కడ కాజువే ఒకటి ఉన్నదండి. 2022లో 4 సార్లు గోదావరి వచ్చింది. అప్పుడు కొట్టుకుపోతే ప్రతి చోట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 11 గంటలన్నరకి అక్కడికి రావడం జరిగింది. ఆయనకి కూడా చూపించాం. అలాగే మరి ప్రతి చోట పాదయాత్రలు చేసినప్పుడు లోకేష్ గారికి చెప్పాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు కాజువే చేస్తామని. మరి ఇప్పుడు 2015లో వేసిన రోడ్డు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అక్కడ అస్సలు డెవలప్మెంట్ అవ్వలేదు. అలాగే శ్రీ బాలాజీ స్వామి వారి దేవస్థానానికి మరి గతంలో మీద ఇప్పుడు భక్తులు కూడా బాగా పెరుగుతున్నారు. వాళ్ళకి సౌకర్యంగా లేదు, అసౌకర్యంగా ఉంది. క్యూ లైన్ లేవు, అలాగే వాటర్ సదుపాయం లేదు. అలాగే మరి ఇక్కడ గోదావరి గట్లు కొట్టుకుపోయినాయి. అలాగే నదీ పాతానికి గురవుతుంది. అక్కడ గోదావరి గట్లు వేయాలి. రేవులో స్నానాల ఘాట్లు గత పుష్కరాల్లో చేసిన అభివృద్ధి తప్ప ఈ పుష్కరాలకి అసలు మరి ఈ పుష్కరాల్లో కూడా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే స్నానాలకి చేయడానికి కూడా సరైన సదుపాయం లేదు, భోజనాల సదుపాయం లేదు. అలాగే మరి ఈ పుణ్యక్షేత్రంలో మొట్టమొదటిగా అన్నదానం పెట్టింది మొల్లేటి రామస్వామి గారు. అలాగే ఈ అన్నదానం చూసి ఎన్టీ రామారావు గారు ప్రతి దేవాలయాల దగ్గర పెట్టడం జరిగింది.
అదే కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి దేవాలయాల దగ్గర 5,000 మందికి భోజనాలు పెట్టాలి ప్రతిరోజు అని పెట్టారు. ఇది చాలా అద్భుతం. భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం మనం. మరి ఈ దేవస్థానానికి మరి ఇంకా నిధులు చేకూర్చి రాబోయే పుష్కరాలకి అత్యంత వైభవంగా చేయాలని చెప్పేసి మేము ఈ గ్రామం తరపున సభాముఖంగా కోరుకుంటున్నాం. అది పాసిలపుళ్ళం గ్రామం అండి. ఈరోజు మేము పక్కనే అప్పనపల్లి దేవాలయానికి వచ్చామండి. అప్పనపల్లి దేవాలయం అంటే మాకు చాలా ప్రసిద్ధి అండి. అప్పనపల్లి దేవాలయం భోజనాలు అవన్నీ కూడా ఫస్ట్ నుంచి ప్రసిద్ధి పెట్టింది మన అప్పనపల్లి గ్రామమేనండి. అప్పనపల్లి ఇదే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనేనండి. కాకపోతే ఇంకా ఈ ఏర్పాట్లు ఇంకా బాగా చేయాలని మేము కోరుకున్నాం. జనం పెరిగి కొలిది కొంచెం ఏర్పాట్లకి ఇబ్బంది అవుతుందండి. పార్కింగ్ ఏంటండి, స్నానాల రేవు దగ్గర వచ్చి భక్తులకి అక్కడ కొంచెం సౌకర్యాలు అసౌకర్యంగా అనిపిస్తుందండి. మహిళలు అయ్యి స్నానాలు చేసిన తర్వాత వాళ్ళకి సదుపాయాలు సరిగ్గా లేవండి. వచ్చిన భక్తులకి క్యూ లైన్లో పంపించడం కానీ, ఆ భోజనశాల దగ్గర ఏర్పాట్లు కానీ ఇంకా కొంచెం బాగా చేస్తే అప్పనపల్లి దేవస్థానం అనే పేరుకి దానికి తగ్గ అభివృద్ధి ఖచ్చితంగా కనపడుతుందండి. ఎక్కువగా రేపు మనం వచ్చిన కొత్త గవర్నమెంట్ అయినా దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పనపల్లికి మనకి కావాల్సిన ఈ ఏర్పాట్లు ఈ వచ్చిన భక్తులకి సౌకర్యాలు కలిగిస్తే ప్రథమంగా రెండో తిరుపతి అన్న పేరుకి మరి మన అప్పనపల్లి గ్రామాన్ని తీసుకెళ్తామని మనం కోరుకుంటున్నాం. ఆలయం సమీపంలో ఉన్న 3 ఎకరాల కొబ్బరి తోట నదీ ప్రవాహ కోతకు గురై సుమారు 1.5 ఎకరం తోట నది గర్భంలో కలిసిపోయింది. ప్రభుత్వం స్పందించి నదీ ప్రవాహాన్ని కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో అప్పనపల్లి గ్రామం కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. మరోవైపు ఆలయ భూముల కబ్జా వ్యవహారాలు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికీ ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయని, కబ్జాదారుల నుంచి ఆలయ భూములకు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రఖ్యాత కోనసీమ తిరుమల దేవాలయ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపి చర్యలు చేపట్టాలని భక్తులు, ఆలయ అధికారులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు చెప్పిన సమస్యల్లో ఇంకొకటి మన అన్నప్రసాదంలో సరిపడే యంత్ర తయారీశాల, అలాగే కూర్చుని భోంచేసే భోజనశాల సామర్థ్యం కేవలం 250 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. దాన్ని ఇప్పుడు భవిష్యత్తులో 1000 మంది ఒకేసారి భోంచేసేలాగా